రైట్. ఓకే, దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 52వ కీర్తన మనమందరము చదివాము. మంచి మాటలు ఉన్నవి దాంట్లో, అవన్నీ మనం చదవాలి. నిజానికి చాలా ఉన్నవి. కానీ భక్తుడు దావీదు ఒక కమిట్మెంటుతో ఒక నిర్ణయానికి వచ్చి ఒక సవాలు విసురుతాడు, లేదా తన తీర్మానాన్ని నిర్భయంగా అందరి ముందు చెప్పుతూ ఉన్నాడు తన హృదయ వాంఛను. ఏంటి అంటే, మీరు ఎక్కడైనా ఉండండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చేయండి, నేను మాత్రం దేవుని మందిరములో ఉంటా. యెహోషువ కూడా అదే అంటాడు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరినైనా పూజ చెయ్యండి, నాకు అభ్యంతరం లేదు, నేను నా కుటుంబము మాత్రం యెహోవానే సేవిస్తాము. ఆయన తీర్మానము, దావీదు తీర్మానం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏడనైనా ఉండండి, నేనైతే నా మట్టుకు నేను దేవుని మందిరములో ఉంటా. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటా అంటాడు. ఒలీవ చెట్టు వలె ఉంటా. 8వ వచనములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటా అని చక్కటి తీర్మానాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నా చేతిలో గుడ్ న్యూస్ బైబిల్ ఉంది. ఆ గుడ్ న్యూస్ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఏమని వర్ణించాడు అనగా, ఆయన ఏమంటాడనగా, నేను ఒక ఒలీవ చెట్టు వలె గ్రోయింగ్ అంటాడు. ఆలివ్ ట్రీ. ఇక్కడ పచ్చని చెట్టు అన్నాడు, అక్కడ ఆలివ్ ట్రీ అన్నాడు. ఏంటి ఆలివ్ ట్రీ అంటే, ఆలివ్ ట్రీ జీవితకాలం అంతా బ్రతికినంత వరకు పచ్చదనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఆలివ్ ట్రీలో, ఒలీవ చెట్టులో నిరుపయోగమైనది ఏది ఉండదు. కొన్ని చెట్లు కర్రకు మాత్రమే పనికొస్తవి, కలప మాత్రం. కొన్ని చెట్లు ఆకులే వాడుకుంటాం. ఇప్పుడు తమలపాకు చెట్టు ఉందనుకో, ఏం వాడతారు? అంతే. కొన్ని చెట్లు ఉంటవి, వేళ్ళు మూలికలు వాడుకుంటాం, వేర్లు మాత్రమే తీసి దాన్ని కషాయం చేసి చక్కటి ఔషధాలు తయారు చేస్తారు. కొన్ని చెట్లుంటవి, ఉట్టి కాయలను పండ్లనే వాడుకుంటాం. కొన్ని చెట్లు తెలుసు కదా మీకు, నేను అటు టైం ఎక్కువ అవుతుంది కనుక. ఇక్కడ ఆలివ్ చెట్టును ఎందుకు పోల్చాడనగా, ఆలివ్ చెట్టులో అన్ని ఉపయోగమైనవే, వేళ్ళు మొదలుకొని చిగురాకు వరకు అన్నీ ఉపయోగమైనవే. ఇది ఎక్కువ కాలం బ్రతుకుతుంది, ఇది చాలా శ్రేష్టమైనది. దాని నుండి వచ్చే ఆయిల్, నూనె కూడా, అన్ని కూడా చాలా శ్రేష్టమైనది. అందుకే దావీదు భక్తుడు ఏమంటున్నాడు అనగా, నేను ఒక ఆలివ్ ట్రీ వలె నీ మందిరములో ఉంటా. కొన్ని చెట్లు ఇళ్ళల్లో పెట్టుకుంటాం, కొన్ని చెట్లు ఇళ్ళల్లో పెట్టుకోం. కొన్ని మొక్కలు తొట్టిల్లో, పాత్రల్లో పెట్టుకుంటాం, కుండీల్లో. కొన్ని బయట పెరట్లోనే ఉండాలా. పాత్రలో నేను కొబ్బరి చెట్టు పెట్టుకుంటా, కుదరదు. కుండీలో నేను మామిడికాయ చెట్టు పెట్టుకుంటాను, ఇప్పుడు వస్తున్నాయి కొన్ని, కానీ ఉండదు, కుదరదు అది. ఇప్పుడు అంటుగట్టే చెట్లు వస్తున్నాయి, అవి మన టెర్రస్ పైన కూడా మామిడికాయలు కాస్తుంది, తెలుసు కదా, మామిడికాయలు కాస్తుంది. అలాంటి చెట్లు వస్తున్నాయి కొన్ని. కానీ నిజానికి అది చెట్టు భూమిలో ఉండాలి, పెద్దగా పెరగాలి. ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం, ఆలివ్ ప్లాంట్ చాలా ప్రత్యేకమైనది. చాలా వాక్యానికి దానికి చాలా దగ్గర సంబంధం ఉంది. నేను ఇప్పుడు ఆలివ్ చెట్టును గురించి చెప్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. అది దేవుని మందిరములో ఉండడం అందరికి ఇష్టం. దేవుని మందిరములో ఉంటాను. ఒక చెట్టును ఒక స్థలములో నాటేటప్పుడు యజమాని దానికి స్పెషల్ కేర్ తీసుకుంటాడు, తగిన జాగ్రత్త తీసుకుంటాడు. మనమందరం ఎరిగిన మాట, ఇప్పటి వరకు మనం పాడిన పాటకు అనుకూలమైన మాట ఒకటి చూద్దాము. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా ప్రియుని గూర్చి నేను పాట పాడుత వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారిని గూర్చి నేను పాడుతున్నాను వినండి. చదువు. సత్తువ అంటే సత్తువ అంటే సారవంతమైనది, బలీయమైనది, బలమైనది, మంచి సారము, ఎరువు కలిగినది, చెట్టుకు ఉపయోగకరమైన భూమి అన్ని సత్తువ అంటాం. సత్తువ గల భూమి గల కొండ మీద అంటే ఎత్తైన స్థలములో ఇష్టపడతాం. ఎత్తైన స్థలములో ఉండడానికి అందరం ఇష్టపడతాం.
అందరం ఇష్టపడతాం. ఇక్కడ అంటాడు, సత్తువగల భూమి, ఎత్తైన కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. చదువు 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వాడు. బాగుగా త్రవ్వడం, త్రవ్వేటప్పుడు చెట్టుకు ఉపయోగపడనివి ఏవైనా ఉంటే తీసేస్తారు. ఒక చెట్టును నాటాలి అనుకున్నప్పుడు నాటబడుతున్న స్థలములో తవ్వుతూ ఉండగా రాళ్ళు వస్తే తీసేస్తాం, సీస పెంకలు వస్తే తీస్తాం, పెంకులు వస్తే తీస్తాం, కర్రముక్కలు వస్తే తీసేస్తాం. ఆ భూమినంతా ఏపుగా తవ్వి ఏపుగా చేసి ఎరువు చల్లి నీరు చల్లి దాంట్లో మొక్కను నాటి రోజు అబ్జర్వ్ చేస్తూ వాటర్ అందిస్తూ ఉంటాం, నీరును పోస్తాం. అదే ఇక్కడ రాస్తూ ఉన్నాడు, బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన దానిగా నిన్ను నాటా. ఈ పూట మన ధ్యానములో చెట్టు అంటే మనమే. వాక్యం కూడా అదే గుర్తు చేస్తుంది. అందుకే మనము పాడిన పాటలో నరమొక్కలు అనే నాటాను అంటాడు. నరమొక్కలుగా మిమ్మల్ని నాటాను, మీరు ఏపుగా ఎదగాల. ముద్దుగా పెంచా, మొద్దుగా ఉండకు. ముద్దుగా పెంచితే కొంతమంది మొద్దులాగా తయారవుతారు, ఏముకు పనికిరారు, తినడానికి పడుకోవడానికి పనికొస్తారు. చెట్టు అట్లుంటే చెట్టు పెంచిన వాడికి ఇష్టం ఉండదు, దాన్ని నరికేస్తాడు, కోసేస్తాడు, తీసేస్తాడు. అందుకే వాక్యములో మనం గుర్తు చేసుకుంటూ పాట పాడాము, నిన్ను ముద్దుగా పెంచాడు, ఏపుగా పెంచాడు, నీకు కావలసినవన్నీ ఇచ్చాడు. నువ్వు కాయాలను చూస్తున్నాడు. కాయాలను చూస్తున్నప్పుడు కారు ద్రాక్షలు కాయకు, చేదు పండ్లు కాయకు, కాయకుండా ఉండకు. కాయకుండా ఉన్న ప్రమాదమే, చేదు కాయలు కాసిన ప్రమాదమే. చూడడానికి చాలా బాగున్నాం, ఆల్మోస్ట్ 95% గ్రీన్గా వచ్చారు. గ్రీన్గా రాను నేనేం తిడతలేను. నిజానికి మనం చూడగలిగితే చెట్టు గ్రీన్గా ఉండడం మనమందరం ఇష్టపడతాం. అది గ్రీన్గా ఉంది అంటే 2-3 సూచనలు మనకు అర్థం కావాలి. ఒకటి, బ్రతికి ఉంది. 2వది, ఎదుగుతూ ఉంది. ఇక 3వది ఏం రావాలా? పువ్వులు రావాలా. 4వది, కాయలు రావాలా, పిందెలు రావాలా, కాయలు కాయాలా, పండ్లు పండాలా, కోసుకొని తినాలా. అప్పుడు ఉంటుంది తృప్తి. అప్పుడు ఏమంటారో తెలుసా? ఒక మాట అంటారు, మా లీలమ్మ అప్పుడప్పుడు కొన్ని కాయలు ఇస్తుంది. చెట్టు కాయ అయ్యా అంటది. మరి కాయలన్నీ రాళ్ళకు కాస్తాయా? అర్థమైంది నా భాష క్వశ్చన్? చెట్టు కాయ అయ్యా అంటది, మరి కాయలన్నీ అందరిచ్చే కాయలు రాళ్ళకు కాస్తాయా, గోడలకు కాస్తాయా, మైకు కాస్తాయా? అన్ని చెట్టుకే కాస్తాయి కదా. ఆవిడ అంటది, ఆవిడ కదా నేను కూడా అంటా, చెట్టు కాయ అయ్యా, చెట్టు పండయ్యా అంటాం. అంటే అర్థం ఏంటో తెలుసా? మన ఇంట్లో పెట్టిన పండయ్యా, మన పెరట్లో మన ఇంట్లో పెరిగింది, మందులు లేవు, దీనికి కెమికల్స్ లేవు, ఇది అవి బయట ఉన్నట్టు పండింది కాదు, ఇది ఎరువు లేకుండా స్వచ్ఛమైనది, దీంట్లో ఏ కలుషితము లేదు, ఇది ఆరోగ్యానికి మంచిది అని అర్థం. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ద్రాక్ష తోటను నాటించాడు, మధ్యన ఒక బురుజు వేయించాడు. బురుజు ఏంటంటే కావలి కాసే వాని కొరకు షెల్టర్. బురుజు వేయించాడు, ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. పండ్లు ఫలించాలని ఎదురు చూస్తుంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం చివరి భాగములో చూస్తూ ఉంటే అది కారు ద్రాక్షలు కాసింది. కాయకున్నా కష్టమే, కారు ద్రాక్షలు కాసినా కష్టమే. పైకి చాలా పచ్చగా ఉన్నావు, నీ మాటలు కఠోరమైనవైతే అమ్మా, తల్లి, తమ్ముడు, నీకు కారు ద్రాక్షలు ఉన్నాయని అర్థం. ఇప్పుడు అందరం గ్రీనిష్గా ఉన్నాం. గ్రీనిష్గా ఉన్న మనకు గ్రీన్ లాగానే శుభవచనాలు రావాలా. గ్రీను శుభ సూచకానికి గుర్తు. పూర్వపు దినాల్లో ఫంక్షన్స్ అయితే, పండుగలైతే, పెళ్ళిళ్ళు అయితే గ్రీన్ ఆకులతో పందిర్లేసేవారు, తోరణాలు కట్టేవారు. తెలుసు కదూ, తోరణాలు కట్టేవారు. పచ్చటి ఆకులతో ఇస్తారాకులు కుట్టి అల్లి తయారు చేసి వడ్డించేవారు. ఇప్పుడు ఎవడు చెయ్యడు. ఆ 3 మనకుంది కనుకనే ప్లేట్లు తయారు చేసేవాడు. అరిటాకుల్లాగా ప్లాస్టిక్ పేపర్స్ వచ్చినాయి. ఇస్తరాకు మోతుకాకులతో, మర్రి ఆకులతో ఇస్తరాకుల్లాగానే ప్లాస్టిక్ పేపర్స్ వచ్చేస్తున్నాయి. కొంచెం గ్రీన్ కనబడితే తృప్తి ఏరే. నాకు గ్రీన్ అంటే పంచప్రాణం. కలర్ గ్రీన్ ఇష్టం. చెప్పాలా? నాన్ వెజ్ చెప్పు ప్రవీణ్. ఓయ్ గట్టిగా చెప్పు. ఫిష్ ఇష్టం. ఆయన తెస్తుంటారు మాకు, ఓకే, అందుకే ఆయనే చెప్పమంటున్నా.
ఇక్కడ వాక్యం సెలవు. మనం చూడబోతే పైకి చాలా గ్రీన్గా ఉన్నాం, మన మాటలు మన క్రియలు చేదుగా ఉండొద్దు. గద్దింపు ఉండాలా, మందలింపు ఉండాలా, కరెక్షన్స్ ఉండాలా, కానీ శాపాలు ఉండొద్దు, కౌస్ ఉండకూడదు. అవి కారు ద్రాక్షలకు సూచన. అందుకే ఇక్కడ అంటాడు, మంచి ద్రాక్షల కొరకు చూస్తే అమ్మ నువ్వు కారు ద్రాక్షలు కాసావు, అందుకే నీ వేరున గొడ్డలి ఉంచబడి ఉంది. కాయకున్నా నరికేస్తారు, కారు ద్రాక్షలు కాసినా నరకయ్యబడతావు. నువ్వు నరకయ్యబడకుండా నిరంతరం వర్ధిల్లుతూ ఎదుగుతూ పూస్తూ కాస్తూ ఉండాలి అంటే నీవు పచ్చగా ఉండాలి, మందిరములో ఉండాలి, మంచి ద్రాక్షలు మంచి పండ్లు నీ నోట రావాలా, నీ మాటలు నీ క్రియలు మంచివై ఉండాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకొక వచనం చూపిస్తాం, మనమందరం ఎరిగిన వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనము చివరి లైన్లో మంచి మాట రాస్తాడు. యెహోవా నాటిన చెట్లనియు మీకు పేరు అంటాడు. అక్కడ చూడండి బిడ్డ, తీసారా? 61వ అధ్యాయము 3వ వచనం చివరి భాగం. యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. వారికి అంటే మనుషులకు దేవుడు చెట్టు అంటూ ఉన్నాడు. ఇంకా అర్థం కావడానికి ఆవిడ గుర్తు చేశారు కదా, మన అనౌన్స్మెంట్స్ లీడర్ లేదా రీడర్. మొదటి కీర్తన తీయండి. మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాల్వల యోరన, అతడు అంటాడు. ఇక్కడ యెహోవా నాటిన చెట్లనియు వారికి అంటాడు. వాటికి అనలే, వాటికి అంటే చెట్లు, ట్రీస్. వారికి అంటే మనుషులకు. ఇక్కడ అతడు అంటే మనిషి, చెట్టు కాదు. తీసారా? మొదటి కీర్తన 3వ వచనం చదువు. అతడు నీటి కాల్వల యోరన చాల్. అతడు అది అనలే, చెట్టు అనలే, ట్రీ అనలే, మొక్క అనలే, అతడు అన్నాడు. అతడు అంటే మనిషి నీటి కాలువల యోరన నాటబడాలా. ఏది నీటి కాలువల యోర అంటే ప్రసంగాలు పెళ్ళుబికే స్థలం. అది లిటరల్గా తీసుకుంటే నీటి పక్కనే అనుకోండి, కానీ మానవుడిని అన్నాడు కదా, నిన్ను తీసుకొని పోయి గోదావరి ఒడ్డున మోకాళ్ళ దాకా నాటొస్తే ఎట్లుంటావు? ఊడ తీసుకొని వస్తావేమో. లేదా ఇక్కడి వరకు నిన్ను భూమిలో నాటారనుకో గోదావరి ఒడ్డున, ఏం జడ్జి గారు, గోదావరి ఒడ్డున ఇక్కడ దాకా నాటాడు అనుకో, ఏం చేస్తావు? అరుస్తావు 10 రోజులకు చేస్తావు. కానీ వాక్యం అంటుంది, నిన్ను నీటి ఓరణ నాటితే నువ్వు ఫలములిస్తావు, వృద్ధి చెందుతావు అంటాడు. ఏది నీటి కాలువల యోర అని అర్థం చేసుకోవాలంటే స్వచ్ఛమైన ఖండితమైన వాక్యమున్న స్థలములో మనము ఉండి తీరాలి, నాటబడాలి. ఆ సంఘములో మెంబరై ఉండాలి, ఆ సంఘానికి క్రమంగా వెళ్ళాలి. ఆ సంఘములో మనము నాటబడిన వారముగా ఉండాలి అంటాడు. అంటాడు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. చూసారా? ఆకువాడక అంటే నీవు చనిపోక బ్రతికిన వారమై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఆకువాడక తన కాలమందు, తన అంటే మన కాలం, మనల్ని గురించి రాస్తాడు. కింద కంక్లూజన్ ఇస్తాడు చూడు. ఓ బాబు, చెట్టు అంటే చెట్టు కాదురా నాయనా నువ్వే అన్నట్టు కింద చెప్తాడు చూడు. అతడు అంటాడు. చూసారా? మళ్ళీ అతడు నాటబడిన, అతడు చేయనదంతయు, అతడు అంటే మనుషులు మనమే. ఇక చెట్లు అంటే చెట్ల మీదికి పోనీయకండి మనసు. ఈ ఉదయం చెట్టు అంటే మనమే అన్న సంగతిని ఎరిగిన వారమై క్లుప్తంగా కొన్ని మాటలు మీ గమనములోనికి తీసుకొని వస్తాను. మనమందరము దేవుని మందిరములో నాటబడిన వారమై ఉండాలి. అందుకే క్రమము తప్పక ఆరాధనకు రావాలి. ప్రతి ఆదివారం ఆరాధనలో ఉండాలి. ప్రతి ఆదివారం వాక్యం వినాలి. అందుకే ఖచ్చితంగా చెప్తున్నా, మందిరము అవసరం లేని వానికి కాపురితో పనిలే. కాపురితో మాకు పని ఉంది అంటే మందిరముతో నీవు కనెక్ట్ అయి ఉండాలా. మందిరములో నుండి సెలయేరుగా పారుతున్న నీరును సేవించి బలము పుంజుకొని జీవితకాలం అంతా పచ్చగా వర్ధిల్లు. నువ్వు వర్ధిల్లితే 90% నీకు మేలు, 10% నాకు మేలు. ఓపెన్ చెప్తున్నా, 90% నీకే మేలు. మందిరములో లేవు,
వర్ధిల్లుతలేవు, ఎదుగుతలేవు, పెరగట్లేవు, పచ్చగా లేవు అంటే నీకే 90% నష్టం. 90% నష్టం అంటే చేతులారా మనమే మన నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అంచేత మనం అందరం, దావీదు అన్నాడు కదా, అంత బిజీ షెడ్యూల్ ఉన్న రాజులకు రాజంత వ్యక్తి ఆయన, అంత గొప్ప మేధావి, బిజీ షెడ్యూల్ ఉన్న వ్యక్తి దేవుని మందిరములోనే ఉంటా. అందుకే దివారాత్రులు వాక్యం ధ్యానిస్తా అంటాడు. నా జీవితకాలం అంతా నేను ఆయనను స్తుతిస్తా అంటాడు. కీర్తనలు చదువుతుంటే ఈ మాటలన్నీ కనబడతా ఉంటవి. నా బ్రతుకు కాలం అంతా ఆయన గడపనొద్ద గడుపుతా. దేవుని మందిరము ద్వారమునొద్ద ఒక దినం, ఒక గడియ, ఒక నిమిషం గడుపుట ఎంతో మేలు. పరుగున రావాలా, ఒక్క క్షణం వేస్ట్ కాకుండా రావాలా. ఎంత టైం ఇక్కడ గడుపుతామో అంతకు 10 రెట్లు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు చెప్పకండి, మరి ముందుకు వచ్చిన చెప్పండి ఆమేన్. కొంతమంది చెప్పి చూడు, వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. కొంత లాస్ అవుతాం, కొంత లేటుగా వస్తే కొంత పోతుంది. నువ్వు చేసేదేమో లేకపోవచ్చు, కానీ వచ్చి కూర్చుండడం బట్టి దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు, ఇంకా కొన్ని నేర్పిస్తాడు. అవసరమైతే నిన్ను వాడుకుంటాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు ఉద్దేశం అదే. ఇక్కడ ఏమంటాడనగా, నేనైతే, ఆయన పక్కడుబందుగా ఆయన తీర్మానాన్ని చెప్తూ ఉన్నాడు, కమిట్మెంట్ చెప్తున్నాడు. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటా. పచ్చని ప్లాంట్, నాటబడిన చెట్టు, నేను పచ్చని చెట్టు వలె ఉంటా. పచ్చని చెట్టు ఎక్కడ నాటబడింది అంటది? మందిరములో నాటబడింది. మందిరమును గూర్చి పాత నిబంధన గ్రంథం 2వ పుస్తకం 3వ అధ్యాయములో దేవుడు స్వయాన మోషేతో మాట్లాడతాడు. గొర్రెల కాపరి ఆయన, దేవుణ్ణి అప్పటి వరకు చూచి ఎరగడు, దేవుని స్వరాన్ని విని ఎరగడు, దేవునితో ఎప్పుడు కన్వర్సేషన్ జరగలే, దేవునితో ఎప్పుడు ఎన్కౌంటర్ ముఖాముఖి లేదు. అలాంటి ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దృష్టిని ఆకర్షించడానికి ఒక చెట్టు మంట మండిపోతూ ఉంది, పచ్చని చెట్టు కాలిపోతూ ఉంది. ఆ చెట్టు కాలిపోతూ ఉంటే ఆయనకు వింత దృశ్యం ఉంది. ఏంటబ్బా అని వెళ్ళాడు. నిన్నటి దినాన జరిగింది. నేనున్న గనక పాస్టమ్మ బతికుంది. అమ్మ ఏమైందో అనుకుంటుందా? ఈ బాల్కనీ కింద ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ వెనకాల సజ్జ మీద ఒక కొత్త చూపురుగట్ట పెట్టాం. ఏమైందో అది కింద పడింది, పెద్ద శబ్దం వచ్చింది. అది పడుతూ అక్కడున్న ప్లాస్టిక్ బకెట్ మీద, ప్లాస్టిక్ డబ్బాల మీద పడ్డది. బోర్డు శబ్దం వచ్చింది. వణికిపోతా ఉంది. అది ఏందో చూడు, ఏమో నేను ఉన్న కనుక అయితే ఏమో అంది. లేకపోతే అయిపోయా, ప్రాణం పోతుంది కదా. ఇప్పుడు నేను ఎందుకు గుర్తు చేస్తున్నా తెలుసా? కొత్త శబ్దం, ఇంకెవ్వరు లేరు, ఇద్దరమే ఉన్నాము, పెద్ద శబ్దం అయ్యింది. వెనుక అక్కడెవరు లేరు. వెనుక ఇది ఏమైందో దల్లా, అది కొత్తది, వినబడింది. ఎప్పుడు అంటే వినబడుతుంది కానీ అలాంటిది కాదు. ఇక్కడ కూడా మోషేను దేవుడు అట్రాక్ట్ చేయడానికి, ఆకర్షించడానికి, తన మనసు కాన్సన్ట్రేషన్లోనికి, అటెన్షన్లోనికి రావడానికి చెట్టులో మంటను పుట్టించాడు దేవుడు. చూశాడు చెట్టు మండడం ఏంటి, ఇంకా చూశాడు. మంట వస్తుంది కానీ ఆకులు కాలిపోవట్లే. అరే ఇదేంటబ్బా విచిత్రంగా ఉంది అని అటువైపు వస్తూ ఉన్నాడు. ఆ మంటలో నుండి వాయిస్ వినబడతా ఉంది. ఏమని? ఎంత మాయకులను అయినా మీకు దండాలు. మోసే ఇంకా చాలు, వచ్చిన కాడికి ఆగు, అక్కడ ఆగు, ఇంకా తెగించి ముందుకు రాకు. ఎందుకో తెలుసా? ఈ స్థలము పరిశుద్ధమైన స్థలం బాబు. ఫస్ట్ యు లీవ్ ద ఫుట్వేర్, నీ చెప్పులు, నీ పాదరక్షలు వదిలిన తరువాత నీతో నేను మాట్లాడుతా. దేవుని మందిరములో మనము నాటబడాలి. అక్కడ మోషేతో దేవుడు అంటుంది ఏంటో తెలుసా? ఈ చెట్టు ఉన్న స్థలం పరిశుద్ధమైన స్థలం. అంటే మందిరానికి వస్తూ ఉన్న వచ్చిన మనము చెప్పులు విప్పాలా. చెప్పులు ఏంటి అనగా దేవునికి విరుద్ధమైనవన్నీ వదిలేసి రావాలా. ఇప్పుడు మనమైతే చెప్పులు తప్పకుండా ఇప్పేసి వస్తున్నాం, పర్వాలేదు, దేవునికి స్తోత్రం. కొన్ని సంఘాల్లో హైదరాబాద్లో ఉన్నవి, ఇతర దేశాల్లో ఉన్న చెప్పులు ఇప్పరు. వాళ్ళు తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, నువ్వు అనొద్దు. అది వాళ్ళ ఇష్టం.
వాళ్ళ మనస్సాక్షి సరే పోనీ లిటరల్గా ఈ చెప్పుల గురించి మాట్లాడిన దేవుడు మోషతో ఆ చెప్పుల గురించి అంటే ఇక అదొక వేరే సబ్జెక్టు, అది కొంచెం డీప్గా థియాలజికల్గా చెప్పే సబ్జెక్ట్, నేను అటు పోను. కానీ వాక్యం మనకు బోధించేది ఏమనగా దేవునికి విరుద్ధమైనది యు హావ్ టు లీవ్. నువ్వు నిలబడ్డ స్థలము పరిశుద్ధమైనది కనుక చెట్టు పరిశుద్ధమైన స్థలములో నాటబడాలా, విచ్చలవిడిగా నాటబడకూడదు. పరిశుద్ధమైన స్థలములో అది నాటితే మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధమైన స్థలములో నాటబడడానికి ముందు చెప్పులు విప్పాలి. చెప్పులు అంటే చూపిస్తాను చూడండి, అక్కడనే ఉంది. మళ్ళీ చదివిన కీర్తనలోనికి వద్దాం. 51వ కీర్తన. ఆయన 52వ కీర్తన వ్రాయడానికి ముందు 51వ కీర్తనలో ఉపోద్ఘాతం ఉంటుంది. ఆయన పరిశుద్ధమైన స్థలములో నేను ఉంటా అనడానికి ముందు ఏం చేశాడు దావీదు అంటే, ప్రభు 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఫస్ట్ నీవు పాపమును విసర్జించాలా. దేవుని మందిరములో నాటబడడానికి ముందు నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అనుకుంటున్న ప్రతి విశ్వాసి ఫస్ట్ నువ్వు చేయవలసినదేమనగా నీ పాపములను విసర్జించాలా. విడిచిపెట్టుట కాదు. చాలామంది విడిచిపెడుతున్నారు, మళ్ళీ పట్టుకుంటున్నారు ఇష్టమైనప్పుడు. విసర్జించాలా. విసర్జించి వాటర్ వదిలితే ఎక్కడో వెళ్ళిపోతుంది. అది తెలుసు కదా, ఇంకా చెప్పనవసరంలే. అందరి ఇళ్లల్లో వాష్రూమ్స్లో ప్రెషర్ ట్యాంక్స్ వచ్చేసినవి ఇప్పుడు. అట్లంతే మనం విసర్జన జరిగిన తర్వాత వాటర్ వదిలేస్తే వాటర్ ప్రెషర్కు విసర్జించింది ఎక్కడో వెళ్ళిపోతుంది అందరంత దూరములో. పాపము నీ పంకిలాల్లో ఉండకూడదు, నీ పరిసరాల్లో ఉండకూడదు, నీ గౌనిల్లో ఉండకూడదు, నీ చుట్టూ ఉండకూడదు, నీ పరిగణాల్లో ఉండకూడదు. అందరంత దూరం వెళ్ళిపోవాలా. అందుకే దాన్ని విడిచిపెట్టుడు కాదు, విసర్జించాలా. చాలామంది క్రైస్తవులు విడిచిపెడుతున్నారు, తప్పు సుమా. అది కొంచెం అర్థం చేసుకున్నట్లు పొరపాటు. విడిచిపెట్టుట కాదు, విసర్జించాలా. ఇగో నా చేతిలో ఒక వస్తువు ఉంది, విడిచిపెట్టినా మళ్ళీ కావాలి పట్టుకుంటా. అదే నా నోటి నిండా తెమ్మడం ఉమ్మి ఉంది, థూ అని విసర్జిస్తా. దాన్ని పట్టుకోగలనా? పట్టుకోలేను. విసర్జించాలా. దావీదు అన్నాడు, దేవా నీ మందిరంలో నాటబడాలి అని ఇష్టపడే ప్రతి వ్యక్తి ఒకటి పాపములను విసర్జించాలా. పాపములను విసర్జించాలా. దావీదు అదే చేశాడు. రెండవది ఏం చేశాడు చూడు, 9వ వచనం. 9వ వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయి. దోషములన్నింటినీ తుడిచివేయము. ఇక్కడ ఏం చేస్తున్నామంటే కొన్నిటిని తుడిచేస్తున్నాం, కొన్నిటిని వదిలేస్తున్నాం, కొన్నిటిని పక్కన పెట్టేసుకుంటున్నాం. అంటే కొన్నిటి పట్ల మనకు పక్షపాతం ఉంది. దేవుని మందిరములో పరిశుద్ధమైన స్థలం అనుకుంటున్నప్పుడు, దేవుని మందిరము పరిశుద్ధమైన స్థలము అనుకుంటున్నప్పుడు మనము దావీదు వలె ఒకటి పాపమును విసర్జించాలా, రెండవది పక్షపాతమును విసర్జించాలి. పారిషాలిటీ మెంటాలిటీ ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. పిల్లలు 2 ఉంటే, పిల్లలు 3 ఉంటే, పిల్లలు 4 ఉంటే, ఒకడు వీక్గా ఉన్నాడంటే కొంచెం పర్వాలే, సిక్కయిండు అంటే పర్వాలే. ఇక జీవితకాలం అంతా వాడిని వెనకేసుక రాకు, వాడు నీకు కొరి పెడతాడు. వాక్యం సెలవిస్తా ఉంది, పక్షపాతము మంచిది కాదు. దావీదులో ఉన్న పాపమును విసర్జించాడు ఒకటి, రెండవది పక్షపాతమును విసర్జించాడు. 51వ కీర్తనలో. 52వ కీర్తనలో నీ మందిరములో నేనుంటాను ప్రభు అన్నాడు. మందిరము అనగా పరిశుద్ధమైన స్థలములో మనము నాటబడాలి. నెంబర్ 1 పరిశుద్ధమైన స్థలం. దేవుని మందిరము పరిశుద్ధమైన స్థలం అని వ్రాయండి. పరిశుద్ధమైన స్థలములో వ్రాయడానికి ముందు 2 జరగాల. ఒకటి పాపమును విసర్జించాలా, రెండవది పక్షపాతమును విసర్జించాలా. విసర్జించిన వారు ఉన్నారంటే బైబిల్లో చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మన ముత్తాత యోబు నాయన. యోబు అతనిలో ఏ దోషము లేదు. మొదటి అధ్యాయము తీయండి, 8వ వచనం. మొదటి అధ్యాయము 8వ వచనంలో ఎంత చక్కగా వర్ణిస్తాడో చూడు యెహోవా దేవుడు. యెహోవా నీవు నా సేవకుడవైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు చెప్పాలా, యథార్థవంతుడును
న్యాయవంతుడు న్యాయవంతుడునై ఆ, దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థపరుడు, న్యాయవంతుడు అంటే పక్షపాతము లేనివాడు అని అర్థం ఒకటి. రెండవది చదువమ్మా. న్యాయవంతుడును ఆ, దేవుని యందు భయభక్తులు కలిగి కలిగి చెడుతనమును చెడుతనమును విసర్జించిన వాడు అంటే పాపమును విసర్జించిన వాడు ఎవరు? నన్ అదర్ దెన్ జోబ్, యోబు. అంచేత యోబు జీవితకాలం అంతా దేవుని మందిరమును అనుభవించాడు, దేవుని ప్రసన్నతను అనుభవించాడు. గాడ్స్ ప్రజెన్స్ ఆయన టోటల్గా తన హృదయంలో ఆ ఎక్స్పీరియన్స్లో ఉంది. కనుక ఈ ఉదయం దేవుని మందిరము పరిశుద్ధమైన స్థలం అనుకున్నాము. అయితే ఏంటి అంటే మనము చెట్లమైతే ఆ మందిరములో నాటబడాలి. నాటబడడానికంటే ముందు పాపమును వదలాలి, విసర్జించాలి, పక్షపాతమును విసర్జించాలి. నెంబర్ 1 ఎగ్జాంపుల్ యోబు, దావీదు. రెండవ ఆలోచన చేద్దాం. చూడండి ప్రసంగి గ్రంథం, రండి తిప్పండి బైబిల్. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, అందరికీ తెలిసిన కంటత వాక్యం. చెప్పండి, తల పైకెత్తి చెప్పండి. చూసి చెప్తామయ్యా అంటారు. నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ప్రవర్తన, మళ్ళీ మందిరం అన్నాడు ఇక్కడ. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అంటాడు. ఇక్కడ దేవుని మందిరం ప్రత్యేకమైనది, అక్కడ పరిశుద్ధమైనది, ఇక్కడ ప్రత్యేకమైనది. అది ఇట్స్ అ స్పెషల్ ప్లేస్. విచ్చలవిడిగా ఉండడానికి కుదరదు. ఇక్కడ విచ్చలవిడిగా ఉండడానికి కుదరదు. ఏమో నాకు సెంటిమెంటో కొంచెం థియాలజన్సో నాకు తెలియదు, కానీ పులిపిట్ ఎవరు తగలనియ్యా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఎక్కనియ్యా ఇక్కడికి. తెలుసా మీకు తెలుసో లేదో? వీళ్ళందరూ తెలుసు, వీళ్ళకి తెలుసు, అక్కడ కూర్చొని తెలుసు, ఈ ముందర బల్ల పంచడం తెలుసు. బల్ల ఇచ్చేటప్పుడు తప్ప ఇక్కడికి వస్తారు, ఇంకా తర్వాత ఇక్కడ రావద్దు. ఇక్కడ కాదు, నేను ఏ సంఘంలో పనిచేసిన అక్కడ చేసేవాడిని. గుడిసేసుకొని చేసే సేవల స్టార్టింగ్లో గుడిసేసుకొని, చిన్న గుడిసే, అక్కడ కూడా నేను ఒక చిన్న సాప వేసుకొని దాని ఒక చెల్ల వైట్ క్లాత్ని బట్టి ముట్టుకొని చెట్టుని కాదు, ఆ క్లాత్ కింద వేసుకొని కూర్చుండేవాడిని. ఆ చిన్న బెడ్షీట్ వేసుకొని కూర్చోవాడిని వైట్ది. ఆ క్లాత్ బెడ్షీట్ని కూడా పోరలు ముట్టుకుంటే కూడా ఊరుకుంటుండే కాదు. అప్పటికి పెళ్ళి కాదు, ఇంకా ఇట్లా ముట్టుకుని ఇచ్చడండి కాదు. ఏంటో నాకు అది 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 ఉంది, కొంచెం మంచిదో చెడో నాకు తెలియదు. మీరు ఆలోచన చేయండి కదా. శాంతినగర్లో 93లో ల్యాండ్లైన్ ఫోన్ వచ్చింది. 93, 94 గుర్తులేదు నాకు. ల్యాండ్లైన్ ఫోన్ వచ్చింది. ఆ ల్యాండ్లైన్ ఫోన్ అనగానే ఒకలాంటి శబ్దం ఉండేది అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు. ఆ శబ్దం రాగానే ఆ చర్చి కాంపౌండ్లు ఉన్నోళ్ళు ఫోన్ ఎత్తి మాట్లాడాలని ఉరికేటోళ్ళు. అంటే కొత్త ఎక్స్పీరియన్స్ కదా, తెలియదు కదా, అట్లా ఉరికి ఫోన్ ఎత్తేటోళ్ళు. నేను చెప్పే సండే పూట ఆ రిసీవర్ ఉంటుంది కదా ఫోన్ మాట్లాడేది, అది పక్కన పెట్టండి. అప్పుడు బటన్ నొక్కి ఆఫ్ చేసే సిస్టమ్ లేదు. సౌండ్ తక్కువ చేసి, రింగ్ టోన్ సౌండ్ తక్కువ చేసేది ఏం లేదు. ఒకటే బయ్యని మొత్తుకుంటుంది. అది ఈడ మొత్తుకుంటే అవతల దాకిన పడుతుంది, అంత పెద్ద రింగ్ టోన్. ఈ పేజ్ వద్దని నేను ప్రార్థన చేయగానే ఈ రిసీవర్ ఫోన్ మాట్లాడేది పక్కన పెట్టండి అని పెద్ద మనుషులు చెప్తే, పో పక్కన పెట్టాము, నువ్వు చూసుకోపో, మేము కూర్చుంటాం ఇక్కడ, సెక్షన్ కూర్చుంటారు పో, ఆ పని మనిషి కూర్చుంటుంది పో, ఏమైనా ఫోన్ వస్తే ఎత్తుకుంటారు. ఒకసారి చెప్పా, 2 సార్లు చెప్పా, 3 సార్లు చెప్పా. ఉన్నారు పెద్ద మనుషులు, రుజువు గబాయి చెప్పమంటే చెప్తా. 3 సార్లు చెప్పా. 4వ సారి ఏం చెప్పాను తెలుసా? నా కొరకు మా డాడీ చచ్చిపోయాడని ఫోన్ వస్తే కూడా నాకు ఆల్టర్ మీదకి వచ్చి చెప్పొద్దు ఎవ్వడు. ఇట్లా అన్నయ్య, పెద్ద పెద్దోళ్ళు ఎవ్వడు చెప్పొద్దు అన్న, వణికటోళ్ళు ఇట్లా పుల్పీట్ నుంచి కిందికి దిగదాకా కదిలేటోళ్ళు కాదు. ఇప్పుడు లేదంతా సిస్టమ్. ఇప్పుడు అట్లా చేస్తే పాస్టర్ని కీమ కొడతారు. అలా కూడా చర్చిలో నేను అట్నే పెట్టి సిస్టమ్ పెట్టా, ఇక్కడికి వచ్చినాక అట్నే పెట్టా, ఇంకెక్కడికి పోయినా అట్నే పెట్టా, ఇప్పుడు ఇట్నే పెట్టా. ఇక్కడ ఇంకేమవుతావు నాకు తెలియదు. నేను గుర్తు చేస్తున్నా, మందిరం పరిశుద్ధమైన స్థలం. రెండవది మందిరం ప్రత్యేకమైన స్థలం. అందుకే అంటాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్త. ఎందుకనగా ఇది ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకమైన స్థలములో ప్రత్యేకమైన విధానములోనే ఉండాలా. ఇది ప్రత్యేకమైన స్థలమునకు ఎగ్జాంపుల్గా నేను గుర్తు చేస్తాను. సార్దీస్ సంఘం ఎక్కడుంది అది? వెరీ గుడ్. ప్రకటన గ్రంథంలో చెప్పి బతికిచ్చారు పట్టు, అందరికి తిట్లు పడేది. ప్రకటన గ్రంథం తీయండి బిడ్డ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం చదువుతూ ఉంటుంది, కనబడతా ఉంటుంది. 3వ అధ్యాయం అంతా కనబడతా ఉంటుంది.
ఇప్పుడు అధ్యాయంలో ఇంకా కిందికి వెళ్తూ ఉంటే మధ్యన అక్కడ చూస్తాము. కానీ నేను గుర్తు చేసేది ఏమనగా 3వ అధ్యాయం 1వ వచనములో ప్రత్యేకమైన స్థలములో ఉన్న నీవు నేను ఏం చెయ్యాలి అనగా పచ్చగా ఉండాలి. పచ్చగా ఉండాలి. పచ్చని తనం దేనిని సూచిస్తుంది? గ్రీనిష్ దేనిని సూచిస్తుంది? ముందే చెప్పాను నేను, జీవాన్ని. వెరీ గుడ్, జీవాన్ని సూచిస్తుంది. అంటే నేను బ్రతికి ఉన్నాను బాబు అనేదాన్ని సూచిస్తూ ఉంది. అంటూ ఇక్కడ అంటాడు 3వ వచనం 3వ అధ్యాయం 1వ వచనంలో నీ చాలు నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా, చదువు ఇప్పుడు చదువు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ, చూసారా, మృతుడవే. అంటే బయటికి పచ్చ కనబడుతున్నావు కానీ, గ్రీన్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరికీ నా దండం. చాలామంది వేసుకున్నారు, 90%. నమస్తే, వందనాలు. పైకి పచ్చగా ఉన్నావు, లోపల ఎట్లున్నావు? అది సార్దీస్ సంఘమును గూర్చి గుర్తు చేయబడుతున్న మాటేమనగా, నీవు పచ్చగా కనబడుతున్నావు కానీ నీ ఆకులను లేబట్టి చూస్తే నువ్వు చచ్చిపోయావు. నీవు క్రియలు మృతం. బ్రతుకుతున్నావన్న పేరు మాత్రమే ఉంది. సార్దీసు సంఘమా, నీవు మృతుడవు, చచ్చిన డెడ్ బాడీవి. చచ్చిన డెడ్ బాడీ డికంపోజ్ అవుతుంది. 2nd డే 3rd డే వాసన వచ్చేస్తుంది. ఇక బయటికి చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉంటాం. కనుక ఇక్కడ ఏమంటుంది అనగా, మనము ప్రత్యేకమైన స్థలం మందిరం అనుకున్నప్పుడు మనము పచ్చగా ఉండాలి, అంటే బ్రతికి ఉండాలి. అంటే అర్థం క్రియలు కలిగిన వారమై ఉండాలి. విశ్వాసపు క్రియలు కలిగిన వారమై ఉండాలి. క్రియలు లేనట్లయితే విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. కనుక క్రియలు కలిగిన వారమై ఉండాలి. పరిశుద్ధుల క్రియలు, ప్రవక్తల క్రియలు, భక్తుల క్రియలు, దైవ బిడ్డల క్రియలు, దైవజనుల క్రియలను మనము కలిగి ఉండాలా. కనుక 1 పచ్చగా ఉండాలా. 2వది లూకా సువార్త 13వ అధ్యాయం మనం బాగా ఎరుగుదాము, చాలాసార్లు ధ్యానం చేశాము. ఫలిస్తూ ఉండాలా. లూకా 13:9వ వచనములో ఫలములిచ్చే వారముగా ఉండాలా. పచ్చగా ఉండాలి. ఏ పచ్చదనం అనగా క్రియలతో కూడినది. 2వది ఫలములు ఉండాలి. ఏ ఫలములు అనగా వాక్యానికి అనుకూలమైన ఫలములు. కారు ఫలములొద్దు, ఉపయోగపడేవిగా ఉండాలి. ఫలము, ఆత్మ ఫలము ఎరుగుదు మనం. అలాంటి లక్షణాలు కలిగిన వారమై ఉండాలి. ప్రేమ 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 అంటాం, అసలు ప్రేమే ఉండదు. నీకు ప్రేమే ఉండదు. ప్రేమ కలిగిన వారమై ఉండాలా. కోడళ్ళు కొత్తప్పుడు ఎంత మంచిగుంటారో, ఓ మా కోడలు అయ్యో అంటది. అత్త నాతో సాక్ష్యం. నీ అత్త దూత చల్లగుండా 6 నెలలకు చెప్తుంది చూడు, అమ్మో ఇంటలేదయ్యా, మొన్న మంచిగుందంటివి కదా, గట్నే అన్నయ్య అట్లా నటించింది. ఇప్పుడు మరి అసలు రూపం బయట పెట్టింది. మంచం దిగదంట, కాలు తీయదంట. కాలంటే కుర్చీ మీద కూర్చొని కాలు మలితేస్తే తీయది, ఇట్టిట్టిట్టిట్ట ఊపుతుంది. ఇంకా ఇట్ట కాలు మీద టేస్ట్ ఇట్టిట్టిట్టిట్ట కాలు తెరిచి పొయ్యిలో పెడితే తెలిసేది. కోడలను తిడతలే నేను, నువ్వు కూడా ఒకప్పుడు కోడలవే. మరి అందరికి నేను కూడా ఒకప్పుడు పని ఉన్నే. పురుషులకు సరిపోయింది పాట అనుకుంటారా? అందరం అణిగిమెనిగి ఉండవలసిన వారమే. ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాము, ఫలములిచ్చే వారముగా ఉండాలి. ఫలము గలతీ పత్రికలు రాస్తాడు, కొలసి పత్రికలు రాస్తాడు, ఫిలిప్పీ అధ్యాయంలో రాస్తాడు. చాలా స్థలాల్లో వాక్యము గూర్చిన ఫలములను గూర్చి రాస్తాడు. అవి మనము కలిగిన వారమై ఉండాలా. అనుకువ పేతురు పత్రికలో స్త్రీని ఉద్దేశించి, సంఘాన్ని ఉద్దేశించి రాస్తాడు. అనుకువ బ్రతికినంత వరకు సంఘానికి అనుకువ అవసరం. పురుషుడు స్త్రీ అని తారతమ్యము లేదు. అందరికీ అనుకువ, ప్రేమ, మమకారం, సమాధానం అవసరం. వాక్యము సెలవిస్తూ ఉంది. మందిరం పరిశుద్ధమైనది. ఏమేం చేయాలా? పాపాన్ని విసర్జించాలా, పక్షపాతాన్ని విసర్జించాలా. 2వది మందిరం ప్రత్యేకమైన స్థలం. ఏం చేయాలా? పచ్చగా ఉండాలి, అంటే క్రియలు కలిగి ఉండాలా. 2వది ఏమంటాడు? ఫలించే వారముగా ఉండాలి. ఆ ఫలము కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. ఉన్నారా దీనికి ఎగ్జాంపుల్ బైబిల్లో అంటే? ఉన్నాడు మన ముత్తాత. ఎవరు ఆయనంటే ఐజక్, ఇసాకు. 26వ అధ్యాయం తీయండి. 26వ అధ్యాయం బుక్ చెప్పవేందయ్యా అంటే నువ్వు వెతుకోవాలి మరి. గది ఆదికాండం. వెరీ గుడ్.
వచ్చారు పటు మూర్ఖుడు పాస్టర్ అట్లనన్నా మీరు గుర్తుపట్టుకుంటున్నారు పటు. ఆదికాండం 26వ అధ్యాయం. వెరీ గుడ్, వెరీ గుడ్. 26వ అధ్యాయం తీసారా బిడ్డ? 12వ వచనం చాడు. అతడు ఆ సంవత్సరమందు దేశమందున్నవాడై ఆ సంవత్సరము పంట వేసి విత్తనము వేసి ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను, మిక్కిలి గొప్పవాడాయను. చూసారా? గొప్పవాడు, మిక్కిలి గొప్పవాడు. విత్తనం వేయడం, పిల్లలు పుట్టడం, పిల్లలు ఎదగడం, పిల్లల పెళ్ళిళ్ళు కావడం గొప్పవారు. మనుమలు రావడం మరింత గొప్పవారు. మునిమలు రావడం మరి మిక్కిలి గొప్పవారం అనిపిస్తుంది కాదు? మంచిది, దేవునికి స్తోత్రం. దేవుడు చేస్తాడు, జరిగిస్తాడు. ఎప్పుడు అంటే నీ స్థితిని నీవు గ్రహించగలిగినప్పుడు. మనము దేవుని మందిరము ప్రత్యేకమైన స్థలం అనుకున్నప్పుడు పచ్చగా ఉండాలి. కాయలు కలిగిన వారం, ఆకులు మాత్రమే కాదు, కాయలు కలిగిన వారమై వాక్యములో బ్రతుకుతున్న వారముగా ఉండాలి. బ్రతుకుతున్న వారముగా, బ్రతికామంటే బ్రతికాము, ఉన్నామంటే ఉన్నాము కాదు. వాక్యములో బ్రతకాలా, వాక్యాన్ని అవలంబించాలా, పాటించాలా. ఇక్కడ వింటున్న శ్రద్ధ ఇంటికి పోయినాక కూడా వాక్య ప్రకారమే బ్రతకాలా. పెళ్ళిళ్ళైతే, కార్యాలైతే అన్యుల ఆచారాలు చెయ్యొద్దు. వాక్యానికి విరుద్ధమైనది చెయ్యొద్దు. వాక్యానికి విరుద్ధమైనది మన ఇళ్ళల్లో జరిగినప్పుడు దైవ దీవెన ఉండదు. అంచేత మనుషుల మెప్పు కొరకు ఏం చెయ్యొద్దు. వాక్య ప్రకారం చేయడానికి ఇష్టపడండి. దేవుడు దీవించకపోతే నా తలకాయ బద్దలు కొట్టుకుంటా, దీవించేదాకా వదిలిపెట్టా. ఏంటి కారణం అంటే మనం వాక్య ప్రకారం పచ్చగా లేము. పచ్చగా కనబడుతున్నాము కానీ క్రియలు లేవు. పాస్టర్ అయ్య ఉంటే ఓ క్రియ, పాస్టర్ పోయినాక ఇంకో క్రియ. వద్దు బిడ్డ. ఎవరు భక్తులుంటే ఓ క్రియ, భక్తుడు లేనప్పుడు ఓ క్రియ వద్దు. భర్త ఉంటే ఓ తీరు, భర్త పోయిన తర్వాత ఓ తీరు వద్దు. మంచిది కాదు. పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి. మనం ప్రత్యేకమైన స్థలమును గుర్తించి బ్రతకాల. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి నూరంతలు గొప్పవాడు, మిక్కిలి గొప్పవాడు. అలాంటి దైవ దీవెన దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. 2వ తలంపు. 3వ తలంపు చెప్పేస్తాను. 3వది ఏంటి? యెషయా గ్రంథం. అందరం ఎరిగిన భాగాలు ఇవన్నీ. యెషయా గ్రంథం 56వ అధ్యాయము తీయండి. ఐజయా, బుక్ ఆఫ్ ఐజయా 56 7th verseలో నా మందిరము అనేకులకు, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంటాడు. ఉందా? తీసారా? 56:7 ఆఖరి వచనంలో రాస్తాడు ఆ మాట. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇప్పుడు ఫస్ట్ లైన్ చదువు. నా ప్రార్థనా మందిరములో వారిని ఆశీర్వదింపజేసేదను. చూసారా? ఆనందింపజేస్తాడు, ఆశీర్వదింపజేస్తాడు, దీవింపజేస్తాడు. ఆనందం ఎవరికి ఉంటుందబ్బా? ఆశీర్వాదాలు పొందుకొని ఉంటుంది. అది ఆనందం ఎప్పుడు వస్తుంది? ఆశీర్వాదం ఉన్నోళ్ళకు. ఆనంద కుమారి ఆనందం ఉండదు, ఆనందం ఉండదు. సంతోషమ్మా సంతోషం ఉండదు. సుదర్శన్ మంచి దర్శనం కాదు. ఎప్పుడు అంటే జీవితంలో ఉన్నప్పుడు. నేను ఎవరిని హేళన చేయట్లే, గుర్తు చేసుకుందాం. భ్రమపడకూడదు, ఎవరి మీదనూ పడి ఆపోకూడదు. వాక్యం ఏమంటుంది అనగా దేవుని మందిరములో ఆనందం ఉంది. ఎప్పుడు అంటే అది ప్రార్థనా స్థలముగా ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, నా మందిరము సమస్త జనులకు. ఇప్పుడు చెప్పాలి, ప్రార్థనా మందిరం. ఇప్పుడు చెప్పాలా? దేవుని మందిరం నెంబర్ 1 పరిశుద్ధమైనది స్థలం, 2వది ప్రత్యేకమైన స్థలం, 3వది ప్రార్థనా స్థలం. ఎంతమంది వస్తున్నాం? దేవుని మందిరమే ప్రార్థనా స్థలం అయితే ఎందుకు రావట్లే ప్రార్థనకు? ఆరాధనకు వస్తున్నారు పట్టు కష్టంగానో. ఆ మూర్ఖుడు తిడుతున్నాడు, పోకుంటే ఏం చెయ్యడంట అనుకొని వచ్చేవాళ్ళు తిడతారు, చెప్పకుండా మానేస్తే తిడతారు అనుకుంటూ చోళ్ళు కొందరు కదా. అట్లా ఇట్లా ముఖం చూపియాల. కొంతమంది అయితే ఫోన్ చేస్తే అన్ని కారణాలు అడుగుతారు ఆయనే అని ఇట్లా మెసేజ్ పెడుతున్నట్లా, మెసేజ్ పెడుతున్నారు ఇట్లా 5 మాటలు. నేను చర్చికి రావట్లే, పోతున్నాడు అంతే. పో నాకేముంది, నా కొరక దేవుని కొరకు రావాలా కమిట్మెంటు. దేవునితో మనం అనుసంధానము చేయబడాలా, దేవునితో నమ్మకంగా ఉండాలా. నా మెప్పు కోరకు నా ముఖంలో ఏముంది పటు మట్టి, దేవుని మెప్పు కోరాలా. దేవుడు వాక్యం అంటుంది, నా మందిరము
సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఆ మందిరానికి వచ్చిన వారిని దేవుడు ఏం చేస్తాడంట చెప్పు, ఆనందింప చేస్తాడు. ఎప్పుడు ఆనందం వస్తుంది? ఆశీర్వాదం ఉన్నప్పుడు ఆనందం వస్తుంది. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా ఈ మాటలు ఉంటాయి. ఒకసారి మత్తయి సువార్త తీయండి అబ్బా, 21వ అధ్యాయం 13వ వచనం చదవండి. 21వ అధ్యాయం 13వ వచనం, చివరికి వచ్చేసాం. రైట్, చూడండి. 21 నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును చూసారా, ప్రార్థనా రాయబడి ఉంది. ఈ యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట అక్కడ మత్తయి సువార్తికుడు గుర్తు చేస్తున్నాడు. నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉంది. కనుక జాగ్రత్త, మందిరము ప్రార్థనా మందిరం ప్రార్థననే ఉండాలా. మందిరం పరిశుద్ధమైనది మందిరంగానే ఉండాలా. మందిరం ప్రత్యేకమైనది ప్రత్యేకమైనగానే ఉండాలా. ఇచ్చలవిడిగా ఉండొద్దు ఇక్కడ. అది ఈ మందిరంలో మనము నాటబడిన వారమై ఉండాలా. ఈ పరిశుద్ధ స్థలం, ప్రత్యేకమైన స్థలం, ప్రార్థన స్థలములో నీవు నాటబడితే పచ్చగా ఉంటావు, ఫలిస్తూ ఉంటావు. దాని వలన నీకు ఆశీర్వాదం, దేవునికి మహిమ. అదే కోరుతూ ఉన్నాడు. దట్ ఈస్ ద గ్రీన్ సండే. మనము చెట్టు వలె నాటబడిన వారమై ఉండాల. ప్రార్థనా మందిరమే అయితే, మందిరం ప్రార్థనే అయితే, మందిరములో ప్రార్థనా మందిరం. ప్రార్థన అంటే ఏంటి? అర్జీ పెట్టుట, అడుగుట, మన బాధ చెప్పుకుంటా, మన గోడు చెప్పుకొనుట, మన అవసరత కొరకు ప్రార్థన చేయుట ప్రార్థన. మరి అలాంటి ప్రార్థన దేవుడు వింటాడా అంటే వింటాడు. అలాంటి ప్రార్థన అర్జీ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారంటే, ఏమీ లేని సమయంలో, అసలు మనిషే లేడు అనుకుంటున్నప్పుడు మూలుగులతో ప్రార్థన చేసింది ఒక కుటుంబం. ఆ కుటుంబాన్ని బాగా దీవించాడు. 7 సంవత్సరాల కరువు కాలములో సమృద్ధిగా పోషించాడు. మీకు స్ట్రైక్ కావడానికి ఉపోద్ఘాతం ఇస్తున్నా. అసలు మనిషే లేడు అనుకున్నప్పుడు ఆ మనిషి పుట్టిన కుటుంబం కరువు కాలమంతా సమృద్ధిగా పోషించాడు. కారణం, తండ్రి యాకోబు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమేన్. అంచేత దేవుడు దీవించాడు. ఎవరబ్బా ఆ వ్యక్తి అంటే నన్ అదర్ దెన్ యోసేపు. ఆయన ఆదికాండము 42వ అధ్యాయం వైపు వెళితే అక్కడ కనబడతాడు. ప్రార్థనా స్థలమే అన్నప్పుడు ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. 42వ అధ్యాయం 10వ వచనములో అన్నలు అయ్యతో కలిసి ప్రార్థన చేశారు. యాకోబుతో కలిసి అన్నలందరూ, అయ్యా ఆకలి, కనాను దేశమంతా కటిక కరువు ఉంది. ఐగుప్తు దేశములో మాత్రమే ఆహారము సమృద్ధిగా ఉంది. కనాను దేశమంతా కటిక కరువులో ఉన్నవారు ప్రార్థన చేసి అరువు కొరకు ఐగుప్తు దేశానికి వెళ్ళి దాసోహము అడుగుతూ ఉన్నారు. వారి సోదరుడు యోసేపు చూచి సమృద్ధి భోజనం ఇచ్చాడు. ఆమేన్. అంటే ప్రార్థనా స్థలములో దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడు. ఆమేన్. మేము ఇంట్లో పడుకుంటాం, అయ్యా మీరు చెయ్యండి, ఇస్తలే మా కానుక, చెయ్యు అనేటోళ్ళు చాలామంది ఉన్నాము. ఇంకొక సూచన, దూరం ఉన్న వారికి ఒక అవకాశం ఇస్తున్నా. దూరం ఉన్న వారికి రేపు ఫ్రైడే రాత్రి ప్రార్థన 9:30కు స్టార్ట్ అయ్యి 12:30 వరకు అవుతుంది. ఇంట్లో ఉన్న నీవు అమ్మ పడుకోకు. ఆ సమయంలో నీవు మోకరించి ఇంట్లో చేయాలి. ఏం చేయాలి? జయశ్రీ అమ్మ, సంపూర్ణమ్మ, లీలమ్మ, జయమ్మ, ఆనందకుమారమ్మ, సువర్ణమ్మ, అపర్ణమ్మ, ఇవి ఈ లైన్లో కూర్చున్న అమ్మలు. ఇక అయ్యలు కూడా ఉన్నారు. ఈ అయ్యలు అందరు, మేము ఇక్కడ చేస్తున్నాం, నువ్వు అక్కడ చేయి, ఇంట్లో పడుకోవద్దు. ఎంక్వైరీ పెడతా, సీసీ కెమెరా పెడతా. ఇక చెప్పిన కదా పేర్లు. నాకు ఇంటిమేషన్ రావాలా మీరు ప్రార్థన చేస్తున్నట్టు. ఎట్లా వస్తుంది ఇంటిమేషన్? ఎవరు చెప్తాడు? మా ఇంట్లో ఎవ్వరు చెప్పం అంటారు కదా. నాకు చెప్తారు ఒకరు ప్రత్యేకమైన క్యాండిడేట్. చెప్పరా? చెప్తారు. ఎవరు చెప్తారయ్యా? ఎవరయ్యా ప్రత్యేకమైన వాళ్ళు అంటారా? మీ కొరకు నేను చేసే ప్రార్థనలో నీవు ఏకీభవిస్తే దేవుడు ఆమెన్ అంటాడు, కార్యం జరుగుతుంది. ఆమెన్. గది చెప్తుంది. అది ఎవరు చెప్ప అవసరం లేదు. నాకు ఎవరితో పరిచయం లేదు. అదేది ఇన్ఫార్మర్స్ని నేనేం మెయింటైన్ చెయ్యా. నాకు అంత పెద్ద పేచ్ ఏం వద్దు. మన జీవితాల్లో కార్యం జరగాలి అంటే మందిరం ప్రార్థనా స్థలం అయితే, ప్రార్థనా స్థలములో ప్రార్థన జరుగుతున్నప్పుడు నిద్రెట్టబడుతుంది నీకు. ఇంటెట్లా నీవు దుప్పటి కప్పుకుంటావు? నువ్వు సంఘ సభ్యుడవే అయితే రోషముతో కళ్ళు నలుచుకొని జండు బాంబు పెట్టి ప్రార్థన చెయ్యి, పండుకోకు. దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్.
రాగలిగిన వాళ్ళు రండి, రాలేని వారు దూరంలో ఉన్నవారు ఈ పని చెయ్యండి. దేవుడు నెల తిరగక ముందుకే కార్యం చేస్తాడు ఆయన. ఎందుకు కార్యాలు అవుతలేవంటే ఏకీభవించట్లే. ఈ ఆదివారం చేసే ప్రార్థన సరిపోదు, జీవితకాలం అంతా చేయాలా. ప్రతిరోజు 5 గంటలకు లేస్తున్నా, బయట మీటింగ్లకు పోయి వచ్చి 1 గంట 2 గంటలకు వస్తున్నా, 5 గంటలకు 4:30కు లేచి కళ్ళు కడుక్కొని కూర్చున్నా, నేను మంచిగా గురకబెట్టి నిద్రపోతున్నావు. దీవెనలో నీకు కావాలి, నేను జీతగానా, నీ జాగిరా అయ్యేమో దేవుడేమో నీ ఏమన్నా ఇక బాగోదు. నువ్వు కూడా లేచి చెయ్యాలా, ఏకీభవించాలా. చాలామంది ఫోన్లు చేయట్లే. పిచ్చి తిరిగిందో నాకు. వీడియో కాన్ఫరెన్స్ కాల్ పెట్టేస్తా, ముఖాలు చూస్తే అప్పుడు ఇంటింటికి. మరి అలాంటి మురుకుని నేను వదిలేస్తే నరకడికి పోతారబ్బా మీరు. పట్టుబట్టి ఆ ముసలైనకి ఏం పని, ఆ ముసలైనకి ఏం పని, వాళ్ళిద్దరు చేస్తారు గల్లు. వాళ్ళకి ఏముందయ్యా, వాళ్ళకి నిద్ర వస్తుందా, వాళ్ళని పని చేసేటోళ్ళ అంటారు కదా మీరు. వాళ్ళకున్న పరిచయం మీకు ఎవరికి లేదు, అయినా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేయని వాళ్ళని తిట్టట్లేదు, నేను ఇప్పుడేం అనట్లేదు. కానీ మీరు లేచి ప్రార్థన చెయ్యండి. వాక్యములో ఉంది, లేచి రేయి మొదటి జామున చెప్పు నీళ్లు గుమ్మరిచ్చినట్లు ప్రార్థన చేయాలంట. అప్పుడు దేవుడు ఆమెనంటాడు. మన ఇళ్ళల్లో కొని జవాబు వస్తుంది. ఇప్పటి వరకు ఆ రీతిగా ఏకీభవిస్తున్న వారందరికీ నా దీవెన, నా అభినందన. ఇక నుండి అందరూ మేల్కొలండి. 4-5 నెంబర్లు పెట్టుకున్నానయ్యా, ఒకటి ఎంగేజ్ చేస్తే ఇంకోటి 2 సరిగా మోగుతలేవు పాటు, ఇంకా 4 కావాలి అన్నట్టుంది. మీరు మోగాల 2 ఫోన్లు 3 ఫోన్లు ఆన్లో ఉన్నాయి. ఫోన్లలో మీరు కనీసం 1-2 నిమిషాలు ప్రార్థనలో ఏకీభవించలేని తల్లి, స్వర్గానికి ఎట్లా వెళ్తావు నాయనా, మోక్షానికి ఎట్లా పోతావు తల్లి. 3 నిమిషాల నిద్ర మానుకోలేని నీకు దీవెనలు ఎట్లొస్తాయి? ఎట్లా అమ్మమ్మ అవుతావు, ఎట్లా నాయనమ్మ అవుతావు, ఎట్లా ఉద్యోగం వస్తుంది, ఎట్లా కారు వస్తుంది, ఎట్లా ఇల్లు వస్తుంది? ఏది రాదు. ఇవన్నీ రాకపోని పర్వాలేదు, ఇవి లేకున్నా పర్వాలేదు, మోక్షం ఎట్లా పోతావు? వాక్యము సెలవిస్తూ ఉంది, ఇస్సాకు విత్తనము వేశాడు, 100 ఫలము పొందాడు. యోసేపు ప్రార్థన ఆలకించాడు, అన్నదమ్ముల అవసరతలు తీర్చాడు. ఎంత గొప్ప భాగ్యం! కనుక ఆలకించాడు. మందిరము ప్రార్థన స్థలమైతే ప్రార్థన ఆలకించబడుతుంది. ఆశీర్వాదం ఎట్లుందో తెలుసా? యోసేపు ఏం చేశాడో తెలుసా? వీళ్ళ అన్నలు బయట వాళ్ళలాగానే వచ్చారు. డబ్బులు ఇచ్చి ధాన్యం కొనుక్కొని పోవడానికి వచ్చి, మాకు ధాన్యం కావాలయ్యా, డబ్బులు తీసుకోండి అంటే, సరే ఇస్తా అంటే అది ప్రార్థన ఆలకించాడు. జవాబు వచ్చింది. ఆశీర్వాదం ఏంటో తెలుసా? ధాన్యము ఉంది సంచుల్లో, చెప్పండి, డబ్బులు ఉన్నాయి, అది ఆశీర్వాదం. అది ఒకటి అడిగితే 2, అది పైన ఉన్నట్టున్నారు. ఈరోజు వచ్చిండ్రో రాలేదో? మనోహర్, ప్రణయ వచ్చిందా బిడ్డ? ఒకళ్ళు అయితే జాలంటే వాళ్ళకు 2 వచ్చేసారు ఒకేసారి. ఒకళ్ళు జాలిగలే అనుకున్నారు, కొడుకు వస్తే చాలు, 2 ఆడపిల్లలు కాదు, కొడుకు వస్తే చాలు అనుకున్నారు వాళ్ళు. తీర కొట్టుడు కొడితే దేవుడు 2 కొడుకులు వచ్చేసారు బయటికి. అది యోసేపు అన్నలు వచ్చి, అయ్యా ఆకలి అన్నం పెట్టాడు. అది ప్రార్థన ఆలకించుట. అయ్యా అంటే ఆశీర్వాదం ఇచ్చాడు. అది లోపల సంచిలో డబ్బులు కూడా ఉన్నాయి. ఎట్లుంటుంది చూడు. ఇక ఒక్కటి అడిగితే 4 వస్తే ఎట్లుంటుంది? కొట్టుకుపోయావు, 500 ఇచ్చావు, ఓ సబ్బు కొన్నావు, సబ్బు 50 రూపాయలు, వాపస్ ఎన్ని రావాలి బ్యాంకు ఆఫీసర్ చెప్పు? 450. ఆయన మర్చిపోయి 950 ఇచ్చిండు. ఇంటికి వచ్చి ఎట్లా పట్టుకున్నావు? ఇంటికి వచ్చి వాపసు పోయి ఇస్తావా? చాలా తక్కువ. వాపసు పోయి మళ్ళీ అయ్యో 500 ఎక్కువ ఇచ్చినావు అయ్యా అని ఇచ్చేటోళ్ళు చాలా. చెప్పు, రోజు పైసలు లెక్క పెడితే కదా చెప్పు. చాలా తక్కువ వచ్చిందేమో ఒక పెట్టుకుంటాం అంతే. తప్పిపోయి ఆయన మళ్ళీ వచ్చి కానీ మళ్ళీ పోయి కానీ మళ్ళీ ఎప్పుడు నువ్వు అడిగితే అట్టదికి ఇచ్చినావు నువ్వు ఇలా అంటాం. దేవుడు ఒక్కటి అడిగితే 4 ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని మందిరములో నీవు ఉన్నప్పుడు. అది పరిశుద్ధమైనది, అది ప్రత్యేకమైనది, అది ప్రార్థనా స్థలం. అంచేతనే ఆ దినాల్లో ఈ దినాల్లో మందిరము పట్ల మక్కువ కలిగి బ్రతుకుతున్నారు. మనకైతే మందిరానికి సొంతే అది ఉండనే ఉండదు, ఆ మందిరం సోయే ఉండదు, మందిరం పట్ల శ్రద్ధే ఉండదు.
ఎన్ని దీవెనలు చాలా ఉన్నవి. మీరు నిజానికి ఆదికాండం 45వ అధ్యాయం 42, 3, 4, 5వ అధ్యాయం చదువుతూ ఉంటే బడ విచిత్రంగా ఉంటుందబ్బా. ఇక టైం లేదు, ముగించేస్తున్నా. దేవుని మందిరము పరిశుద్ధమైనది, దేవుని మందిరం ప్రత్యేకమైనది, దేవుని మందిరం ప్రార్థనా స్థలం. అక్కడ నీవు నేను చెట్ల వలె నాటబడాలా. నాటబడి ఆకు వాడక ఫలమిచ్చు చెట్ల వలె మనం ఉండాలా. ఆ సెలయేరు పులిపీట మీద నుండి పెళ్ళుబికే సెలయేరు ప్రసంగాన్ని స్వీకరించి బలము పొంది సారము పుంజుకొని పచ్చగా వర్ధిల్లుతూ ఫలించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అదే గ్రీన్ సండే యొక్క సందేశం. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. తలలు వంచుదాము, ప్రార్థన చేద్దాము. అందరము తలలు వంచుదాము, తీర్మానం చేసుకుందాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభు, నేను నీ మందిరములో నాటబడతా. ప్రభు, నీ మందిరములో సెలయేరును స్వీకరిస్తా. ప్రభు, నీ మందిరములో నీవిచ్చే దీవెనలు పుంజుకొని బలము పొందుతా. మందిరము పరిశుద్ధమైన స్థలమని బోధించారు, ప్రత్యేకమైన స్థలమని బోధించారు, ప్రార్థనా స్థలమని బోధించారు. ఆ స్థలములో నేను నాటబడి నిరంతరము నిన్ను స్తుతిస్తూ నా జీవిత కాలాన్ని గడుపుతా. చెట్టు వలె నిరంతరము జీవిస్తా. అదే యెషయా గ్రంథకర్త చివరి అధ్యాయాల్లో రాస్తూ నా జనుల ఆయుష్యం వృక్షాయుష్యం అంతా అంటాడు. 1000 సంవత్సరాలు బ్రతికే చెట్లు ఉన్నవి. ఒకవేళ నీవు ఆధ్యాత్మిక మేలు పొంది ఆత్మీయంగా దేవుని మందిరములో నాటబడితే నీకు చావుండదు తల్లి, నైనా నీకు చావుండదు. నిరంతరము ఆయన సన్నిధిలో బ్రతుకుతూ ఉంటాము. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, సృష్టికర్తవైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. హరిత ఆదివారమును పురస్కరించుకొని గ్రీన్ సండేగా మేము జరిగించుకొంచు ఉన్నప్పుడు చెట్టును ఉద్దేశించి మాకు అందించిన సందేశము కొరకై స్తోత్రాలు ప్రభు. చెట్టు వలె నీ మందిరములో నాటబడి, చెట్టు వలె ప్రత్యేకమైన స్థలములో నాటబడి, చెట్టు వలె ప్రార్థనా స్థలములో నాటబడి పరిశుద్ధమైన జీవితము కలిగి వాక్యమనే సారమును పుంజుకొని నిరంతరము బ్రతుకుతూ ఫలములిచ్చే వారముగా మమ్మలను సిద్ధము చేయమని, సంఘమునంత దయతో దర్శించి ఆశీర్వదించుమని, కొరతలను తొలగించి సమృద్ధిని కలిగించుమని, ఆయురారోగ్యాలను బిడ్డలందరికీ మీరు అనుగ్రహించుమని, నిరంతరం మీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని ప్రసాదించుమని, ప్రతి బిడ్డ యొక్క కోరికను తీర్చి ప్రార్థనను ఆలకించి జవాబును ప్రసాదించి మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకొనుమని, కృతజ్ఞతతో బిడ్డలు అందరూ అనేకులు సాక్ష్యము చెప్పే అవకాశాన్ని కలిగించుమని, తిరిగి గృహాలకు వెళుతూ ఉండగా క్షేమమును అనుగ్రహించి రాకడ కొరకు సిద్ధపాటును ప్రసాదించమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.